రండి రండి రివ్యూ మొత్తం ఇదే మనం మార్నింగ్ వస్తానని చెప్పాను కదా కబ్జరం బీచ్. ఆ బీచ్ అయితే ఇదే. ఇది ఎక్కువ షూటింగ్ స్పాట్ అన్నమాట. ఇక్కడ ఎక్కువ షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతుంటాయి మోస్ట్లీ. కాకపోతే అలలు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సో అలా ఉందో లేదో తెలియదు. అటు సైడ్ నుంచి అయితే కిందికి వెళ్ళచ్చు. కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. కిందికి వెళ్ళి కింద నుంచి ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి అటు సైడ్కి వెళ్ళి నడవాలన్నమాట. కిందికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి అటు సైడ్ నుంచి కిందికి వెళ్ళి అక్కడి నుంచి అయితే వీడియో చూపిస్తాను. ఇక్కడ రిసార్ట్స్ చూడండి, వుడ్ రిసార్ట్స్ అన్నమాట. ఇలా ఉంటాయి. ఇక్కడ స్టే చేయాలంటే ఒక అదృష్టం ఉండాలా, లక్ ఉండాలా, నసీబ్ ఉండాలా. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. వెళ్ళిపోయారు మా వాళ్ళు, అంటే నా ఫ్యామిలీ. నేను వచ్చేటప్పుడు అయితే మా బ్రదర్ వాళ్ళ టీంతో వచ్చాను. వాళ్ళంతా ఒక టీం లాగా ఒక 11 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళతో ఒక నైట్ స్పెండ్ చేశాను. మరుసటి రోజు నేను వచ్చేసినాను నా ఫ్యామిలీ దగ్గరికి. నా ఫ్యామిలీ 1 మంత్ నుంచి ఇక్కడే ఉన్నారు. సో మా మిసెస్ వాళ్ళ సిస్టర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే ఉన్నారనమాట. మా ఆలియా హాలిడేస్ మొత్తం బాగా ఎంజాయ్ చేసింది. సో వాళ్ళని తీసుకెళ్దామని నేను అనంతపూర్ నుంచి వచ్చాను. సో ఈరోజు సరదాగా నా ఫ్యామిలీతో బయటకు వచ్చా. ఆలియా హాయ్ బోల్. హాయ్ బోల్. ఆలియా రండి రా, రండి గోవా రండి రా కదా. నేనైతే ఇంకొక స్పాట్ దగ్గరికి వచ్చినాను. ఆ వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంది. అది కూడా మీకు చూపిస్తా. గోవా అని వస్తారు కదా. గోవా వస్తే ఎప్పుడు బాగా బీచ్, కోల్వా బీచ్ ఇదే కాదు. గోవాలో చూడాల్సిన బీచ్లు చాలా ఉన్నాయి. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఏదంటే కాబ్దేరామ్ బీచ్. ఇది బాగా బీచ్ నుండి అరౌండ్ 70-80 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేనైతే కార్లో వచ్చేసాను. మా వదిన కార్ తీసుకొని అయితే వచ్చేసాను. అసలు చూడండి ఎలా చూపించాలా. ఇది పైన టాప్ అనమాట. ఒక్క నిమిషం మీకు రివర్స్ చేసి చూపిస్తాను వీడియో. ఇది అంతా లోయ, సముద్రం అక్కడ ఉంది. సో మనం ఇలా వెళ్ళాలి. అలా వెళ్ళి ఆ లాస్ట్లో కిందికి దిగడానికి ప్లేస్ ఉందన్నమాట. కిందికి దిగితే మనకు కింద ఇసుక ఉంటుంది, అంటే బీచ్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ నీళ్ళల్లో దిగడానికి అయితే పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు. అలలు అయితే చాలా వివత్సంగా ఉన్నాయి. నాకు తెలిసి బాగా బీచ్, ఆ బీచ్లో కూడా లోపలికి అలౌ చేయట్లే. ఎందుకంటే అలలు చాలా ఉధృతంగా వస్తున్నాయి అన్నమాట. చూడండి ఇదంతా షూటింగ్ స్పాట్. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరిగినాయి. నా కార్ అక్కడే పార్క్ చేశాను. ఇంత దూరం ఉంది అనుకోని అంటే నేను ఇక్కడికే వచ్చేవాడిని. అక్కడే పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాను అనమాట మీకోసం. ఇది మెయిన్ స్పాట్, మీరు చూడాల్సిన స్పాట్.
అక్కడ వెళ్ళాలి మనం. అక్కడ మనుషులు కూడా ఉన్నారు. అదనమాట. మంచి షూటింగ్ స్పాట్. ఓకే, ఇలా కిందికి దిగాలన్నమాట. ఆ బీచ్కి వెళ్ళాలంటే ఇలా కిందికి వెళ్ళాలి. ఈ స్టెప్స్ పట్టుకొని फास्ट करते हैं. ఆలియా కిందికైతే పోతున్నా. ఇక్కడ అక్కడక్కడ తినడానికి ఏవో బిస్కెట్లు ఇవి దొరికాయి. ఏవో ఒకటి తినాలి కదా. రెస్టారెంట్లు ఉన్నాయి కానీ ఇంకా వెళ్ళలేదు. అంతా చూసుకొని ఒకటేసారి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ భోంచేసుకొని మేమైతే బయలుదేరుతాం. సో నెక్స్ట్ టైం ఎవరైనా గోవా వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కాప్దిరం బీచ్ని అయితే చూడాలి. కిందికి వచ్చేసినాం, దగ్గరలో ఉన్నాం. హల్కా హల్కా Come, Alia. Don't fear. Come fast. వేడి అయితే బీభత్సంగా ఉంది. గోవాలో ఎండ ఈరోజు అయితే తక్కువ ఉంది కానీ వేడి మాత్రం బీభత్సం ఉందబ్బా. గాలి కూడా వేడిగానే వస్తుంది. కిందికి వెళ్ళి అక్కడ చూపిస్తా. దిగడానికి అయితే అనుమతి లేదు. రెడ్ ఫ్లాగ్ పెట్టారు. ఇటు సైడ్ అయితే దిగడానికి అనుమతి లేదు. సో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు. ఏదన్నా లాస్ట్ టైం మనం ఉందేమో చూస్తాము. అక్కడ ఉంటే మాత్రం చేద్దాం. ఇంకోటి ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ డూ. ఆ పై నుంచి వచ్చినామండి. ఏరా కూర్చుంటారా కాసేపు? అలసిపోయింది నా భార్య. ఆలియా కమ్ విజిట్ సార్. కాసేపు అయితే కూర్చొని వెళ్తాము. వద్దా? సరేలే. ఇది ఫైనలీ నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చా.
ఆ లాస్ట్ నుంచి ఇలా 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 వచ్చి ఇలా దిగా కిందికి. ఏ అలియా, ఆర్ యూ ఎంజాయ్డ్? యూ లైక్ దిస్? Yes. How do you feel? Tell me about this beach. Happy. 2 words. I will sing one song. Happy, happy, happy. Happy. Ding, 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 ding. Happy, 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 happy.